ఫుడ్ విషయంలో ఇవన్నీ మనం నిజమని నమ్ముతాం. కానీ వీటిలో కొన్ని ప్రూఫ్ లేకుండా ఉన్నాయి. అవేంటంటే నైట్ టైం బరువు తగ్గడానికి చాలామంది రోటీలు తింటారు. కానీ రైస్‌కి ఈక్వల్‌గా ఉండాల్సిన క్యాలరీస్, శక్తి అందులో ఉంటదనమాట. సెకండ్‌ది బరువు తగ్గడానికి కొంతమంది టిఫిన్‌ని స్కిప్ చేస్తారు. దానివల్ల డైజెషన్ సైకిల్ దెబ్బతింటది. సో ఎంతో కొంత తినడం బెస్ట్. థర్డ్‌ది పెరుగు తినడం వల్ల బరువు పెరిగిపోతారని చెప్పి చాలా అనుకుంటారు. కానీ దానివల్ల శక్తి, క్యాలరీస్ వస్తాయి మనకి. ఫోర్త్‌ది నిమ్మరసం తాగడం వల్ల ఫ్యాట్ తగ్గుతుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ తాగేస్తాం. కానీ దానివల్ల డైజెషన్ పవర్ పెరుగుతుంది. యాంటీబయాటిక్ ఎనర్జీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది మెయిన్ రీజన్. ఇంకా జీరో ఆయిల్ అని చెప్పి చాలామంది ఆయిల్స్ యూజ్ చేయట్లేదు. కానీ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల పోషకాలు, క్యాలరీస్, శక్తి అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. బెటర్ ఏంటంటే గానుగ నూనె వాడడం మంచిది బయట నూనెల కన్నా. నెక్స్ట్ వాటర్ రోజుకి 4 లీటర్లు 5 లీటర్లు తాగాలని చెప్తారు. కానీ డైలీ మనం తినే ఫుడ్లో చారు, మజ్జిగ, టీలు, ఫ్రూట్స్ వాటి వల్ల సగం వాటర్ బాడీకి వెళ్తుంది. సో లిమిటెడ్గా తాగాలని చెప్పి ఏం లేదు. బాడీ అవసరమైతే చెప్పుద్ది. నెక్స్ట్ మిల్లెట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతుందని చాలామంది తింటారు. కానీ దాని మీద గ్యారంటీ లేదు. ఈవెన్ డైజెషన్ పవర్ కూడా స్లో అవుతుంది ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల. అలానే ఆకలి కూడా వేయదు ఎక్కువ మిల్లెట్స్ అన్నం తింటే. నెక్స్ట్ వెజిటబుల్ కొన్ని హాఫ్ బాయిల్ చేస్తారు. దానివల్ల పోషకాలు పోకుండా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని వెజిటబుల్స్ని బాగా ఉడికించి తినడం మంచిది. దానివల్ల డైజెషన్ పవర్ అనేది పోకుండా ఉంటుంది. డైజెషన్ మీద ఎఫెక్ట్ చూపించదు అనమాట. నేను చెప్పిన విషయాలు ఏది కరెక్ట్ అనిపించిందో మీకు కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్.